హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 82. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ మహి వచ్చిన తర్వాత దాన్ని ఊరికే వదలకూడదు. దీన్ని తీసుకుని వెళ్ళిపోతుందా? చా, హర్షకి చేస్తుంటే హర్ష కాల్ ఆన్సర్ చేయడం లేదు. వెళ్ళిన వాళ్ళు దాన్ని తీసుకొని రావడం లేదు. అసలు హర్ష వెళ్ళడం, ఈ పిల్లని తీసుకుని వెళ్ళడంలో ఏమైనా మతలుపుందా? హర్షకి ఏమైనా నా మీద డౌట్ వచ్చిందా? చచా, లేదు. హర్షకి నా మీద డౌట్ రావడం ఏంటి? అలాంటిదేం లేదు. నిజం బయటపడే అవకాశమే లేదు. ఇంకా హర్ష ఎలా తెలుసుకుంటాడు? ముందు ఆ నివేదిత ఊపిరి ఆపేస్తే నేను హర్షని నా సొంతం చేసుకోవచ్చు అనుకుంది శ్రావణి. నేను ఎలా ఉన్నాను? అందంగా ఉన్నాను కదా అంటూ కిందకి దిగుతూ అడుగుతుంది కావేరి. కావేరి, ఈ పందొకటి రోజుకు 10 సార్లు ఎలా ఉన్నాను అంటే ఏం చెప్పాలి? గంట ముందే కదా చెప్పాను, మళ్ళీ అడుగుతుంది. ఈ గంటలో కల్పన రాయ్ ఐశ్వర్యరాయ్ అయిపోతుందా? దీని మొహం కాకపోతూను. బాగున్నావు అంటూ చిరాగ్గా అంటుంది శ్రావణి. నా కోసం చల్లగా ఏమన్నా తీసుకొని వచ్చేయి, ఆ లోపు నేను వీడియో బయట చేసుకుంటాను అంటూ జానకిని లేపి ఆ చైర్లో కూర్చోబోతుంది కావేరి. అప్పుడే కావేరి వైపు కోపంగా చూస్తూ తను కూర్చోబోతున్న చైర్ వెనక్కి లాగేస్తుంది. అమ్మ అంటూ పెద్దగా అరుస్తుంది కావేరి. కింద పడడంతో నడుం పట్టుకుంటూ, జానకి ఏంటి అలా చూస్తున్నావు? నన్ను పైకి లేపు, నా నడుం విరిగిపోయింది. అయినా నేనెలా పడ్డాను? నువ్వు పడ్డావా? నేను ఇంకా వీడియో బయట అన్నారు కదా, కొత్త వీడియో అనుకున్నాను. నిజంగానే పడ్డారా? అమ్మో, జానకికి దెయ్యం. అర్ధరాత్రే కదా, ఇప్పుడు కూడా ఉంది అనుకుంటా. మనకెందుకులే, దెయ్యానికి దూరంగా ఉండాలి. కరదెత్తు అనుకుంటూ జానకి వెళ్ళడం చూసి చచ్చి చెడి పైకి లేస్తూ, అంటే అంది కానీ ఏదేదో బాగుంది, ఒకసారి ట్రై చేయాలి. కానీ ఇలా పడితే నా నడుం పోతుందేమో. కానీ మీరు మాత్రం నన్ను మర్చిపోకండి. అలా కావేరిలో స్టే ట్యూన్, డోంట్ గో అవే. నివి కోసం జానకి ఎదురు చూస్తూ ఉంటే మోర్ బయటకు తీసుకెళ్లిన విశాల్ నివిని మూవీ, మాల్స్, జూ ఇలా అన్ని చోట్ల తిప్పి నైట్కి ఇంటికి తీసుకొచ్చాడు. విశాల్ ఇప్పుడే టఫ్ సిచ్యువేషన్. రోజు హర్ష సార్ నైట్ నివి పక్కనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు హర్ష సార్ లేరు. నా దగ్గర ఉంటుందంటే ఒప్పుకోదు. ఇప్పుడేం చేయాలి? నాకు భయంగా ఉంది విశాల్ అంటుంది మహి. ఏదో ఒకటి చేద్దాంలే. 1/2 కోటి అపాయాలకి అనంతకోటి ఉపాయాలు. సొల్లు చెప్పకుండా ఐడియా చెప్పు. జనరల్లీ ఐడియా లేనప్పుడే సొల్లొస్తుంది. నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అనుకోవాలి అనుకుంటూ నివిని తీసుకుని మహి లోపలికి వెళ్తుంది. నివి, నా బంగారం, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి అంటూ లోపలికి వస్తున్న మహి చేతిలో ఉన్న నివి ముందు కూర్చొని హక్ చేసుకుంటుంది శ్రావణి. అంతవరకు డల్గా తలదించుకున్న నివి జానకి హక్ చేసుకునేసరికి అమ్మ అంటూ జానకి చుట్టూ చేతులు చుట్టేస్తూ, అమ్మ నీకు నా మీద కోపం పోయిందా అంటూ ముద్దుగా అడుగుతుంటే, నీ మీద నాకు కోపమేంటి నివి, పద అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది. విశాల్ వెనకే వస్తూ అక్కడ ఆగిన మహిని తడుతూ, ఏంటి ఇక్కడే స్టాచ్యూలో ఉన్నావు? చిన్న మేడం ఎక్కడా? విశాల్, నివిని శ్రావణి తీసుకుని వెళ్ళిపోయింది. శ్రావణి తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? అందుకే నిన్ను మీ సార్ మైండ్ లేదనేది. ఇప్పుడు ఇక్కడ తను జానకి అక్క, మరి తన కూతుర్ని తను తీసుకెళ్తానంటే నేను ఆపితే నన్ను కొట్టడం, తనకి డౌట్ రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం మహి? నివి దగ్గర మనలో ఎవరొకరు ఉండాలి. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళు అంటూ విశాల్ అనగానే మహి జానకి రూమ్కి వెళ్తుంది. మేడం, వాట్? ఏం లేదు మేడం, ఊరికే వచ్చాను. పిన్ని, నేను అమ్మతో ఆడుకుంటున్నా. ఈరోజు అమ్మ నన్ను ఆడిస్తుంది. హే కేర్ టేకర్, అంటే మేము లేనప్పుడు చూసుకోవాలి, అంతేకాని
మా పక్కనే ఉండి కాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను పిలిచినప్పుడు రావచ్చు. అది కాదు మేడం. ఏది కాదు, ముందు బయటకు వెళ్ళు అంటూ మహిని రూమ్ బయట నెట్టి డోర్ క్లోజ్ చేస్తుంది. కుదరలేదు అంటూ మహి విశాల్కి సిగ్నల్ ఇవ్వగానే విశాల్ తల కొట్టుకుంటూ నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంటూ విశాల్ అక్కడికి వస్తాడు. అమ్మ నాకు ఆకలిగా ఉంది అంటూ నివి అడుగుతుంది. బయటకు వస్తున్న జానకి డోర్ నాక్ అయిన సౌండ్కి ఇరిటేట్ అవుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. మేడం, అది హర్ష సార్ మీరు ఎలా ఉన్నారో చూడమన్నారు. మీకోసం ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్. విశాల్ అన్న మాటలకు అవునా, హర్ష నా కోసం ఎక్కడా అంటూ ఉండగానే కింద అంటూ చేయి చూపిస్తూ జానకి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంటూ మహి నువ్వు చూసుకో, నేను కిందకి వెళ్తాను అంటూ విశాల్ కిందకు వెళ్తాడు. నివి ఏం చేస్తున్నావు అంటూ మహి వెళ్ళగానే అమ్మతో ఆడుకుంటున్న పిన్ని, మా చాక్లెట్కి ఫోన్ చేయి, నేను మాట్లాడాలి. అమ్మకు నా మీద కోపం పోయిందని చెప్తాను. ఓకే ఓకే పద, మనం వెళ్ళి ఫోన్ చేద్దాం అంటూ తీసుకెళ్తుంది. ఎక్కడా, నాకేం పంపించాడు హర్ష అంటూ మొత్తం చూస్తుంది. ఇప్పుడు సార్ ఏం పంపించాడని చెప్పాలి. మేడం అంటూ నివి కోసం వస్తూ తీసుకున్న చాక్లెట్స్ ఉంటే అవి జానకి చేతిలో పెడతాడు. అమ్మయ్య, తప్పించుకున్నా, నాకు అన్నీ మంచి ఐడియాస్ వస్తాయి, కానీ సార్ పట్టించుకోరు అనుకుంటూ జానకి కొట్టేసరికి బిక్కమొహం వేసుకొని దీనికోసం కిందకి పిలిచావా అంటూ తిట్టి మళ్ళీ వెళ్ళబోతుంది. మేడం, మా మేడం కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు, నువ్వింత గట్టిగా కొడుతున్నావా? నువ్వు మా హర్ష సార్కి ఫీమేల్ వెర్షన్, డౌట్ లేదు. ముందు నివి దగ్గరికి వెళ్లకుండా ఈరోజు రాత్రి ఎలా లాక్ చేయాలనుకుంటూ కావేరి మేడం రావడం చూసి ఐడియా, ఈరోజు కావేరి మేడం పిచ్చే నన్ను సేవ్ చేస్తుంది అనుకుంటూ మేడం ఏం చేస్తున్నారు చూస్తే తెలియడం లేదా? అవును, నువ్వు ఈరోజు ఒక్కదానివి కూడా కామెంట్ చేయలేదేంటి? ఉఫ్, మిమ్మల్ని చూస్తూ మర్చిపోయాను మేడం. మేడం, ఈ మధ్య మీరు జోరు పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడు కొత్తగా ఉండే వీడియోస్ ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి. అవునా, అందుకే నా వ్యూవర్షిప్ తగ్గిపోయింది. ఇప్పుడు కొత్తగా వీడియోస్ ఎలా చేయాలి? మేడం, మీకు ఫాలోవర్స్ పెరగాలంటే మీకు క్రేజ్ వాడుకోవాలి, కొత్తగా చేయాలి. అందుకే జానకి మేడంతో వీడియో తీయండి. అమ్మో, జానకితోనా? ఈ టైంలోనా? నేను చెప్తే నమ్మవు, కానీ జానకి దెయ్యం పట్టిందయ్యా. నేను అబద్ధం ఆడుతున్నా అంటారు, కానీ మొన్న అంటూ జానకి గురించి చెప్తూ ఉంటే మేడం అదంతా నిజం కాదు. జానకి మేడం కూడా మిమ్మల్ని క్రాస్ చేయాలని మేడం వీడియోస్ చేస్తున్నారు. మీరెక్కడా తగ్గకుండా జానకి మేడంతో కలిసి వీడియో చేయండి. అంతేనా? జానకి అంటూ పైకి పరిగెడుతుంది. నువ్వు ఇక్కడే పడుకో అంటూ ఉన్న జానకి జానకి అన్న కావేరి పిలుపుకాడు చూస్తుంది. జానకి నాకు అంతా తెలిసిపోయింది. కావేరి అలా అనగానే కోపం టెన్షన్ కలిపి వస్తుంటే నీకేం తెలిసింది అంటూ గాబరాగా అడుగుతుంది. అంతా తెలిసిపోయింది. నువ్వేం చేస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, ఏం చేయబోతున్నావో అంతా తెలిసిపోయింది. అదేంటి జానకి అలా చూస్తున్నావు? నేను నీకన్నా బాగా యాక్ట్ చేశాను కదా. నువ్వెంత ట్రై చేసినా కూడా నేనే యాక్టింగ్లో గొప్ప. నువ్వు కొత్తగా చేయకు, అలా కావేరిలో నాతో కలిసి చెయ్యి. మనం ఈరోజు నైట్ అవుట్ చేద్దాం. నువ్వు కేటే దగ్గర వెళ్ళు, నేను మీ అమ్మతో పడుకుంటాను అంటూ నివిని పంపించి జానకితో మీటింగ్ పెట్టేస్తుంది. ఇంకా నీకు టెన్షన్ ఫ్రీగా విశాల్ నివితో కలిసి మహి హాయిగా పడుకుంటారు. ఆ రాత్రి కావేరి పిచ్చికి బలైపోయింది శ్రావణి పాపం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంతసేపు పడుకుందో తెలియదు, కానీ హాయిగా పడుకుని ఉన్న తను అప్పుడే సన్ రైజ్కి కళ్ళ మీద పడుతూ డిస్టర్బ్ అవుతుంటే తలపక్కకి తిప్పుతూ కళ్ళు తెరుస్తుంది. ఎప్పుడూ చీకటి మాత్రమే అలవాటైన ఆ కళ్ళకి అంతా వెలుగు చూడటం కూడా కష్టంగా అనిపిస్తుంటే కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంటూ పైకి లేస్తుంది. జాను అంటూ అప్పుడే రూమ్లోకి వస్తుంది లక్ష్మి. రోజు బెడ్ మీద ఉండే జానకి ఇప్పుడు బెడ్ ఖాళీగా ఉండడంతో, వాష్రూమ్ చెక్ చేసి అది కూడా ఖాళీగా ఉండడంతో ఎక్కడికి వెళ్ళింది జానకి? ఈ రూమ్ నుంచి ఎక్కడికి వెళ్ళదు కదా అంటూ చూస్తూ మొదటిసారి ఆ రూమ్ విండోస్ ఓపెన్ చేస్తుంటే విండో ఫ్రేమ్ చేతికి వచ్చేస్తూ ఆ రూమ్లోకి సన్లైట్ పడుతుంది.
ఆ లైట్ డైరెక్ట్గా రూమ్లో మిర్రర్ మీద పడుతుంటే దాని మీద రాస్తున్న అక్షరాలని జానుని నాతో ఎత్తుకుపోతున్నా, అదే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే కిడ్నాప్ చేస్తున్నా. నిజం ఎవరికి చెప్పినా ప్రపంచానికి తెలియని ఇంకో నిజం బయటపడుతుంది. శ్రావణి, జానకిని ఎత్తుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? శ్రావణి గురించి అన్నాడు అంటే జానకిని తీసుకెళ్ళింది మహేష్. ఇప్పుడు నేనేం చేయాలి? శ్రావణికి చెప్తే ఇంకేమనుందా? ప్రాణం తీస్తుంది. ఇదేంటి ఈ రూమ్లో లైట్ వస్తుంది అని అనుకుంటూ నైట్ తనకెవరో రావడం, స్ప్రే చేయడం గుర్తొస్తుంటే మళ్ళీ రూమ్ అంతా చూస్తూ ఇది నేనుండే రూమ్ కాదు అంటూ మొత్తం వెతుకుతుంది. నైట్ నన్ను ఎవరో తీసుకొచ్చారు, నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటూ ఆ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళినా డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి వెనక్కి వచ్చేస్తూ ఆ రూమ్ అంతా పరీక్షగా చూస్తూ ఫేస్లోకి స్మైల్ చేరుతుంది. రూమ్లోని విండో దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఉయ్యాలలో ఊగుతూ పిన్ని ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ అంటూ నవ్వుతున్న నివిని చూడగానే 1 వీక్ తర్వాత కూతుర్ని చూసిన ఆనందం ఎంత కాదు అనుకున్నా ఆగడం లేదు. నివి నివి అంటూ పిలుస్తున్నా కూడా తన పిలుపు నివిని చేరడం లేదు. బంగారం, అమ్మ తల్లి అంటూ పెద్దగా అరుస్తూ తన వాయిస్ అంతవరకు వెళ్ళకపోతుంటే నివి మొహంలో చిరునవ్వులు చూసుకుంటూ తన కళ్ళు ఆనందంతో తడిసిపోతున్నాయి. అంతలో వెనక నుంచి ఎవరో తనని గట్టిగా పట్టుకుంటూ జానకి ఐఏఎస్ యు ఆర్ కిడ్నాప్ అన్న మాటలకి ఆ పట్టుకున్న అతని గుండెలపై అలానే వెనక్కి వాలిపోతూ నువ్వు ఒక్కసారి జాను అంటూ ప్రేమగా పిలిస్తే చాలు హర్ష గారు, మీ వెనక ఎంత దూరమైన ఆనందంగా వచ్చేస్తాను అంటూ అలానే ఉండిపోతుంది. హర్ష ఏం మాట్లాడకుండా జానకిని టచ్ కూడా చేయకుండా అలానే ఉంటాడు. హర్ష తనను పట్టుకొని కూడా పట్టుకోకుండా ఉండడం చూసి వెనక్కి తిరిగి హర్షని గట్టిగా చుట్టేస్తూ సారీ చెప్పాను కదా హర్ష గారు, ఇంకా కోపం పోలేదా? ఒకసారి మాట్లాడండి బాబు, ఓని తిట్టండి హర్ష గారు అంటూ హర్ష గడ్డం పెట్టుకుని అడుగుతుంటే జానకి చేయి విదిలిస్తూ తన్ని విడిపించుకొని హర్ష పక్కకు వెళ్ళిపోతాడు. హర్ష గారు, జానకి వైపు సీరియస్గా చూస్తూ విశాల్ అంటూ పిలుస్తాడు. విశాల్ రాగానే విశాల్ దానికి చెప్పు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని. మేడం, మీ సార్ నాతో మాట్లాడారంట, పక్కనే ఉన్నాను కదా, నాతో చెప్పడానికి ఏమైంది? విశాల్ 5 minutes అంటూ హర్ష బయటకు వెళ్ళిపోతాడు. మేడం, సార్ సంగతి తెలుసు కదా, అన్నీ అక్కడే ఉన్నాయి మేడం అంటూ విశాల్ బయటకు వెళ్ళిపోతాడు. ఉఫ్, హర్ష గారు నా కోసం వచ్చారా? కానీ శ్రీవారు చాలా కోపంగా ఉన్నారు. నాకు నమ్మకం ఉంది హర్ష గారు మీరు నా కోసం వస్తారని, కానీ ఇంత త్వరగా వస్తారనుకోలేదు. నేనంటే అంత ప్రేమ ఉంది కదా మీకు, ఇప్పుడు కోపం కూడా వచ్చేసిందా? హర్ష గారి కోపం ఓ పట్టాన వదలదు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. విశాల్, జానకి ఐఏఎస్ గారికి చెప్పు టిఫిన్ చేయమని అంటూ సోఫాలో కూర్చుంటాడు. మేడం, విశాల్ చెప్పు, నాకు ఆకలిగా లేదు. పెళ్ళం మీద ప్రేమ ఉంటే సరిపోదు, ఆ ప్రేమను చూపించడం కూడా తెలియాలి. అంత ప్రేమ ఉంటే మీ సార్నే పెట్టమని చెప్పు అంటూ హర్ష పక్కనే కూర్చుంటుంది జానకి. విశాల్, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, మధ్యలో నేనేం పాపం? మేడం నాతో ఆడుకున్న చాలు, నేను వెళ్తున్నా చిన్న మేడం దగ్గరికి అంటూ విశాల్ పారిపోతాడు. హర్ష సోఫాలో అటు సైడ్కి తిరగగానే హర్ష చేతులు విడదీస్తూ హర్ష ఒడిలో తలపెట్టేస్తుంది. హేయ్, ఏంటే ఇది, లేవవే ముందు పైకి అంటూ హర్షని వెనక్కి నెట్టేస్తూ ఎక్కడికి హర్ష గారు వెళ్ళేది? మీరెక్కడికి వెళ్ళేది? లేదు, అంతా కోపమేంటి? నేనేం చేశాను నన్ను అవాయిడ్ చేస్తున్నారు? నాకు కొత్త పెళ్ళం వచ్చింది, దాని మీద మనసైంది, అందుకే వెళ్తున్న జానకి ఐఏఎస్ అంటూ హర్ష జానకిని పైకి లేపేసి వెళ్తుంటే హర్ష గారు అంటూ వెళ్తున్న హర్షని వెనక నుంచి హక్ చేసుకుంటుంది. జానకి ఐఏఎస్ ఏంటి ఇదంతా? అక్కడ నా వైఫ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి.
హర్ష గారు అంటూ తన వైపుకు తిప్పుకొని, చేసింది చాలు, ఇంకెంతసేపు బెట్టు చేస్తారు? నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్ హర్ష గారు? మీరు ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటూ హర్షని తన వైపు తిప్పుకొని హక్ చేసుకుని ఏడుస్తుంది జానకి. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. చిన్న అప్డేట్ అని ఏమనుకోకండి, గొంతు బాగాలేదు. ఓకే, థ్యాంక్ యూ.